ఓం ఆదిపరాశక్తి దేవియే నమః. దేవి భాగవతము. మహావిష్ణువు మరొక గుణభేదము కూడా ఉంది, విను. అది ఏమిటంటే అతి ముఖ్యమైన సత్వగుణము అనేది. అది పరమాత్మను గురించి ఆలోచించడానికి ఉపకరిస్తుంది. నీలో అసలు రజస్తమ గుణాలు ఉండకుండా పోవు. ఆ రెండు గుణాలకు నీలో అంతగా ప్రాధాన్యత ఉండదు. శ్రీ మహాలక్ష్మితో వ్యవహరించేటప్పుడు రజోగుణము ప్రధానమైతేనే పాలనశక్తి సామర్థ్యాలు నీకు లభిస్తాయి. వాగ్బీజము, కామబీజము, మాయబీజమైన 3 బీజాక్షరాలతో కూడిన మంత్రాన్ని నీకు ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని నువ్వు నిరంతరము జపిస్తూ సుఖంగా జీవించు. నీకు మృత్యు భయం అనేదే లేదు. నీ మీద కాల ప్రభావం కూడా ఏమీ ఉండదు. నీకు ముసలితనం రాదు. నేను ఈ ప్రపంచంలో విహరించడము పూర్తి చేసి ఈ ప్రపంచాన్ని ఉపసంహరించేటప్పుడు మాత్రం మీరు ముగ్గురు కూడా నాలో లీనమైపోతారు. నీకు ఇందాక నేను ఉపదేశించిన మంత్రము ఉద్గీతంతో కూడి ఉన్నది, శుభప్రదమైనది, మోక్షప్రధానమైనది కూడా. కనుక నిరంతరం ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు. వైకుంఠానికి వెళ్ళి అక్కడే నివసించు. సనాతనరాలనైన నన్నే నిరంతరము ధ్యానిస్తూ స్వేచ్ఛగా నీ కార్యక్రమాలలో వ్యవహరించని విష్ణుమూర్తికి చెప్పి అతడిని పరమేశ్వరి అనుగ్రహించింది. ఆ తర్వాత పరాశక్తి శివుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. పరమశివ, ఈమె గౌరి మనోహరమైనది, మహాకాళియగు ఈమెను స్వీకరించు. కైలాసాన్ని నివాసంగా చేసుకుని ఈమెతో విహరించు. నీకు ప్రధానంగా ఉండేది తమోగుణము. మిగిలిన 2 గుణాలు అంటే సత్వ రజస్త గుణాలు అప్రధానంగా ఉంటాయి. రాక్షస సంహారం చేసేటప్పుడు నువ్వు తమో రజోగుణాలు ప్రధానుడివి అవుతావు. మొత్తం మీద మీ ముగ్గురు 3 గుణాలు. ఈ ప్రపంచ సృష్టి స్థితి లయలను అనే కారణాలు ఈ 3 గుణాలతోనూ అతీతమైన ఏ వస్తువు ఈ లోకంలో ఉండదు. కంటికి కనిపించే ప్రతి వస్తువులోనూ ఈ 3 గుణాలు ఉండి తీరుతాయి అని చెప్పింది శివుడితో. గుణరహితమైన వస్తువు ఈ సృష్టిలో అసలు ఉండనే ఉండదు. అటువంటి వస్తువు ఇంతకు ముందు లేదు, ఇంకా రాబోయే కాలంలోనూ ఉండదు. పరమాత్మ ఒకడే నిర్గుణ స్వరూపుడు. కంటికి కనిపించేది నిర్గుణము కాదు. నిర్గుణమైన పరమాత్మ కంటికి కనపడడు అని హరుడికి పరాశక్తి చెప్పింది. పరాశక్తి శివుడితో, శంకర, అయితే నేను మాత్రం సమయానుకూలంగాను అవసరాన్ని అనుసరించి సగుణను నిర్గుణను కూడా అవుతుంటాను. అహంకారంగా ఎల్లవేళ నేనే ఉంటాను. నేను ఎప్పుడూ కారణ స్వరూపురాలనే, కానీ కార్యంగా అసలు ఉండను. కారణ రూపంలో సగుణంగాను, పురుషుని సమీపంలో నిర్గుణంగాను ఉంటాను. అహంకారమనే మహాతత్వము, శబ్దాదులని గుణాలు, కార్యకరణ రూపాలలో రాత్రింబవళ్ళు ఈ సంసారంలో సాగుతూనే ఉంటుంది. అహంకారము నేనే అని చెప్పాను కదా, అందుకని అన్నిటికీ కారణం నేనే. అహంకారమే నా కార్యం. అది త్రిగుణాత్మకమై ఉంటుంది. అదే మహాతత్వము, అదే బుద్ధి. దానిలో నుండే తన్మాంత్రాలు పుడతాయి. పంచభూతాలు మొదలైన సమస్త సృష్టి ఉద్భవించడానికి తన్మాంత్రాలే కారణము. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనే 5 జ్ఞానేంద్రియాలు, మాట, చెయ్యి, పాదము, మలమూత్ర విసర్జన స్థానాలు 5 కర్మేంద్రియాలు, ఆకాశము, గాలి, నీరు, అగ్ని, భూమి అనే 5 పంచభూతాలు కలిసి మొత్తము 15. మనసు 16వది. ఈ 16 కలిపి కారణగణం పరమాత్మ అని చెప్పబడుతున్న ఈ పురుషుడు కార్యము కాదు, కారణము కాదు అని అతి రహస్యమైన విషయాలను వివరంగా చెప్పింది పరాశక్తి శంకరుడికి. శివ, ఈ సృష్టి రహస్యమైన విషయాన్ని మీ ముగ్గురికి నేను చాలా సంక్లిప్తంగా తెలియజెప్పాను. ఇదిగో ఈ దివ్య విమానాన్ని మీకు ఇస్తున్నాను. ఇందులో బయలుదేరి వెళ్ళండి. మీ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించండి.
ఎదుర్కోలేని విపరీతమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు నన్ను తలుచుకోండి. నన్ను తలుచుకున్న వెంటనే నేను మీకు ప్రత్యక్షమవుతాను. నాతో పాటు సనాతనుడైన పరమాత్మను తలుచుకోండి. మా ఇద్దరిని తలుచుకున్నట్లయితే మీ ముగ్గురికి కార్యసిద్ధి తప్పక కలిగి తీరుతుంది అని త్రిమూర్తులకు పరాశక్తి వారి వారి విధి నిర్వహణను కూడా ఉపదేశించి అనుగ్రహించి పంపించింది. నారద, అప్పుడు ఈమె దగ్గర నుండి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులము ముగ్గురము యువతలకి వచ్చాము. వెంటనే మా పురుష వేషాలు మాకు వచ్చాయి. ఆశ్చర్యంతో మా శరీరాలను మేము తడిమి చూసుకున్నాము. జగన్మాత వైభవాన్ని, ప్రభావాన్ని తలుచుకుంటూ ఆమె మాకిచ్చిన దివ్యమైన విమానాన్ని ఎక్కి బయలుదేరుతున్నాము. మళ్ళీ చూస్తే ఆ అమూర్త సముద్రము కనిపించలేదు, ఆ పరాశక్తి కనిపించలేదు. మళ్ళీ మేము ముగ్గురము ఆ విమానంలో విష్ణుమూర్తి మధుకైటపులను సంహరించిన మహాసముద్రం దగ్గరికి వచ్చాము. అప్పుడు మళ్ళీ నా పద్మాసము నా దగ్గరికి వచ్చి నిలబడింది అని బ్రహ్మదేవుడు నారదుడికి తాను చూసిందంతా వివరంగా చెప్పాడు. నారదుడు బ్రహ్మదేవుడు చెప్పిన విషయాలన్నీ విన్నాడు. నారదుడికి సందేహాలు తీరినాయి. దాంతో మళ్ళీ కొత్త సందేహాలు తలెత్తాయి. అప్పుడు మళ్ళీ శ్రద్ధతో వినయంగా నారదుడు తండ్రియగు బ్రహ్మదేవుడిని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. తండ్రి, మీరు త్రిగుణాత్మకమైన ఆది పరాశక్తిని చూశారు. నిర్గుణ స్వరూపిణైన పరాశక్తిని సగుణ రూపంలో ఎట్లా ఉంటుంది? పరమపురుషుడు ఏ విధంగా ఉంటాడు? శ్వేతాదీపంలో నాతో పాటు అనేక మంది మహర్షులు కూడా కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేస్తూనే ఉన్నారు. కానీ మరెవరికి ఇప్పటి వరకు ఆ పరమాత్మ దర్శనం లభించనే లేదు. మీకు మాత్రం లభించినది పరమ పురుష దర్శనము. మీరు ఎంతటి అదృష్టవంతులో కదా. పద్మ సంభవ, దయచేసి నిర్గుణుడు ఎట్లా ఉంటాడో నాకు వివరంగా చెప్పని శక్తితత్వాన్ని గురించి నారదుడు బ్రహ్మదేవుడిని అడిగాడు. నారదుడి ప్రశ్నకు సమాధానంగా బ్రహ్మదేవుడు పరాశక్తి తత్వాన్ని ఈ విధంగా చెప్పడము మొదలుపెట్టాడు. నారద, శక్తి పురుషుల నిర్గుణ స్వరూపము మామూలు కంటికి కనపడదు. యాదృశ్యము, ధనశ్యము అంటుంది శాస్త్రము. కంటికి కనిపించేదంతా నశించేదే అని చెప్పింది శాస్త్రము. కనుక నిర్గుణ స్వరూపము నశించనిదైనందువలన, శాశ్వతమైనందువలన కంటికి కనపడదు. నిర్గుణాలు కేవలము జ్ఞాన స్వరూపులు. జ్ఞానం చేత మాత్రమే వారిద్దరి దర్శనం లభిస్తుంది. వాళ్ళిద్దరిని మహామునీశ్వరులుగా భావిస్తూ ఉంటారు. భావన గమ్యము అని వర్ణిస్తుంది లలిత సహస్రనామం. ప్రకృతి పురుషులు అనాది విధులు. వాళ్ళకి అధ్యాంతాలనేవి లేనే లేవు. నమ్మకంతో మాత్రమే తెలుసుకోదగిన వాళ్ళు. అవిశ్వాస పరులకి వారి దర్శనం కానీ భావన కానీ అందుకే అందవు. సమస్త ప్రాణకోటిలోనూ కనిపించే చైతన్యమే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తియే ఆదిశక్తి. ఆది పురుషులు అసలైన తత్వము. ఆ తత్వము పరమ తేజోమయము. ఆ తేజస్సు విధానాల రూపాలుగా అంతటా వ్యాపించి ఉంటుంది. ఆ తేజస్సు నిత్యమైనది. వాళ్ళిద్దరి స్పర్శ లేని వస్తువు ఈ ప్రపంచంలో ఉండనే ఉండదు. ప్రాణికోటి అంతటిలోనూ కలిసి మెలిసి వాళ్ళిద్దరు ఒకే రూపులై, అవయవులై, నిర్గుణులై, నిర్మూలులై, చిదాత్మ స్వరూపులై ఉంటారనడంలో ఏమాత్రం సందేహము ఉండకూడదు కూడా. పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తిగా ఉంటాడు. వాళ్ళిద్దరికి ఏ విధమైన భేదము లేదని అతి రహస్యమైన సూక్ష్మమైన విషయాన్ని ముందుగా గ్రహించాలి అంటూ నిర్గుణ స్వరూపాన్ని గురించి వివరంగా చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుడికి. ఈ సూక్ష్మ స్వరూపాన్ని గ్రహించాలంటే అవసరమయ్యేది పరమ వైరాగ్యమే కానీ వేదశాస్త్ర పాండిత్యము ఏమాత్రము కాదు. స్థావర జంగాత్మకమైన ఈ ప్రపంచమంతా కూడా అహంకారం చేత ఆవరించబడి ఉంటుంది. ఈ విధంగా ఆవరించబడి ఉండడమే సగుణం. అంటే అహంకార రహితమైన నిర్గుణతత్వాన్ని సగుణమైన కన్నులతో చూడడం అనేది అసాధ్యమైన విషయం. అది ఎట్లా అంటే కళ్ళు కలకతో బాధపడేవాడు చూడడం అనేది ఎలా సాధ్యం కాదో అదేవిధంగా పైత్యాధిక్యతో ఉన్నవాడి నాలుకకు ఎటువంటి రుచులు
ఏ విధంగా తెలియవో అదేవిధంగా సామాన్యమైన తోలు కన్నులతో ఈ నిర్గుణ స్వరూపాన్ని చూడడం సాధ్యం కాదు. గుణ సంబంధము తొలగిపోతేనే నిర్గుణ స్పర్శ లభిస్తుంది. దానికి చిత్తంలో అహంకారము లవశేషము కూడా ఉండకూడదు. అట్లే అహంకార రహితులైన మహా విరాగులు మాత్రమే ఆ నిర్గుణ దర్శనాన్ని పొందగలుగుతారు అని నిర్గుణ తత్వాన్ని చూడడానికి ఏమి కావాలో వివరించాడు బ్రహ్మదేవుడు నారదుడికి. మళ్ళీ నారదుడు బ్రహ్మదేవుడిని త్రిగుణాత్మకం అంటే ఏమిటి, అహంకారం లేని స్థితి ఎట్లా పొందగలడము, త్రిగుణాల స్వరూపాలను కూడా వివరంగా చెప్పు అని అడిగాడు నారదుడు. అప్పుడు నారదుడికి బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. త్రిగుణాలంటే సత్వ రజోస్తమ గుణాలు. ఈ 3 గుణాలు 3 శక్తులు ఉంటాయి. సాత్విక గుణానికి జ్ఞానశక్తి, రజోగుణానికి క్రియాశక్తి, తమో గుణానికి ఇచ్ఛాశక్తి అని ఈ తర్వాత ఈ గుణాలతో చేసే పనులను చెప్తున్నాడు బ్రహ్మదేవుడు నారదుడికి. తమో గుణ సంబంధమైన ద్రవ్యశక్తి నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గ్రంథాలనే 5 తన్మాంత్రాలు పుడతాయి. వీటిలో ఆకాశానికి శబ్దగుణము, వాయువుకి స్వచ్ఛగుణము, అగ్నికి రూపగుణము, నీటికి రసగుణము, పృథ్వీకి గంధగుణము ఉంటాయి. వీటన్నిటికీ అంటే ఈ 10ంటికి తామస సర్గ అనే పేరు అని తమో గుణాన్ని గురించి బ్రహ్మ నారదుడికి వివరించాడు. అట్లాగే రజో సంబంధమైన క్రియాశక్తి నుండి చెవి, చర్మము, నాలుక, ముక్కు, కన్ను అనే 5 ఇంద్రియాలు పుడతాయి. వీటిలో జ్ఞానేంద్రియాలని అంటారు. ఇవి కాక మరో 5 కర్మేంద్రియాలు మాట, చెవి, కాలు, మల మూత్ర విసర్జనాలు, ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానములనే 5 వాయువులు ఉన్నాయి. ఈ 15టికి రాజసర్గ అనే పేరు. ఇవన్నీ పనులు చేసేవే. జ్ఞానశక్తిని ఆధారం చేసుకుని ఇవి కూడా ప్రవర్తిస్తూ ఉంటాయి అని రజోగుణాన్ని గురించి వివరంగా చెప్పాడు బ్రహ్మదేవుడు నారదుడికి. ఆ తర్వాత బ్రహ్మదేవుడు సాత్వికమైన జ్ఞానశక్తిని గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అది ఎట్లాగా అంటే, సాత్వికమైన జ్ఞానశక్తిలో మంచి దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు ఆవిర్భవించారు. ఈ 5గురు జ్ఞానేంద్రియాలకు బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే ఈ 4ంటికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, చిత్రజ్ఞుడు అనే 4 అధిష్టాన దేవతలు ఉంటారు. ఇదంతా సాత్విక సర్గ అని చెప్తారు అని సత్వగుణాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు నారదుడికి. పరమాత్మ జ్ఞాన స్వరూపం నిరాకారమైన పరమాత్మకి స్థూల సూక్ష్మాన్ని 2 రూపాలు ఉంటాయి. సాధకుడు ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉండేదే స్థూల రూపం. ఇప్పుడు స్థూల శరీరం ఎట్లా ఏర్పడుతుందో వివరిస్తున్నాడు బ్రహ్మ నారదుడికి. పైన చెప్పుకున్న తామస, రాజస సర్గాల కలయికతో స్థూల శరీరము ఏర్పడుతుంది. ఓం జగన్మాతాం, ఓం లోకమాతాం.